రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. ప్రయాగ్రాజ్ కుంభమేళాకు పోటెత్తిపోయారు భక్తులందరూ. ఎస్, హాలిడేస్ కూడా వచ్చేసాయి. వీకెండ్స్ లో కూడా మళ్ళీ కుంభమేళాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా భక్తుల రద్దీ కూడా పెరిగిపోతుందని చెప్పి ఆగిపోతున్నారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో వాహనదారుల రద్దీ కూడా అంతే పెరిగింది. ఎందుకంటే దాదాపు 350 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయితే మనం చూస్తున్నాం. బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో 24 గంటలకు పైగా వాహనాలు ఉన్న జనాలు అక్కడికక్కడే ఆగిపోయారు. మనం అక్కడ విజువల్స్ లో చూస్తుంటే మతిపోతుంది. అంత ట్రాఫిక్ జామ్ ఏంటి, అసలు ఇది ఇండియానేనా అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అదే వెళ్లే రూట్, అంటే అదొక్కటే దారి ఉంటుంది కాబట్టి ఆన్ రోడ్ వెళ్లే దాదాపు 350 కిలోమీటర్స్ దాకా ట్రాఫిక్ జామ్ అయితే మనం చూసుకోవచ్చు. అయితే 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ కు వెళ్లొద్దని కూడా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా సూచనలు జారీ చేశారు. మరి దీని గురించి మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శివ లైన్ లో ఉన్నారు. శివ, చెప్పండి, గత 48 అవర్స్ నుంచి అక్కడ ఎక్కడ స్టక్ అయిన ట్రాఫిక్ జామ్స్ అక్కడే ఉండిపోయాయి, వాహనాలు అన్ని కూడా రద్దీ అయిపోయాయి. మరి ఇప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యే ఆంక్షలు ఏమైనా కనిపిస్తున్నాయా, లేదంటే అటుపక్క పోలీసులు కూడా ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? రైట్ లక్ష్మి, మహాకుంభమేళకు భక్తులు పోటెత్తుతున్నారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య ఈ కుంభమేళలో త్రివేణి సంఘం వద్ద పుణ్యస్నానం ఆచరించే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అయితే ఇప్పటికే నిన్నటి వరకు చూసుకుంటే కనుక దాదాపు 44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. అయితే రోడ్డు మార్గాన వెళ్లేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే దాదాపు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా కూడా తెలుస్తోంది. 350 కిలోమీటర్ల దూరం వరకు ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ఆ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు దాదాపు 24 గంటలకు పైగా వాహనాల్లోనే జనాలు ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటు వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. కొంతమంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే ఏదైతే ప్రయాగరాజ్ వెళ్ళిన వాళ్ళు ఇటు మరోవైపు అయోధ్య, ఇంకోవైపు కాశీ, ఈ 2 ప్రాంతాలను కూడా సందర్శించి వెళ్లాలనేది వారందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. దానిలో భాగంగానే సొంత వాహనాలను ఎక్కువగా ప్రయాణం చేయడం వల్ల ఎంత ఇబ్బంది ఏర్పడింది అనేది ప్రధానంగా అధికారులు చెప్తూ ఉన్నారు. అంటే రైలు మార్గాలు వచ్చేవాళ్ళు డైరెక్ట్ గా అక్కడ దిగేసి ఇటు ప్రయాగరాజ్ కుంభమేళకు రావడం, మళ్ళీ తర్వాత వేరే వాహనాలు హైర్ చేసుకుని ఇటు ఒకవైపు కాశీ ఉంటుంది, మరోవైపు అయోధ్య ఉంటుంది, అలా వెళ్లేవారు ఎక్కువగా ఉన్నారు. కానీ మొత్తం ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని ఫ్యామిలీ అంతా కూడా కుటుంబ సమేతంగా వాహనాల్లో రావడం, మొత్తం టూర్ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇబ్బంది అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంది. దానిలో భాగంగానే ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఈ నెల 26తో మహాకుంభమేళ ముగియబోతుంది, శివరాత్రితో. నిన్నటి వరకు చూసుకుంటే కనుక ప్రభుత్వం అంచనా ప్రకారం 40 నుంచి 50 కోట్లు మొత్తం వరకు 26వ తేదీ వరకు వస్తారని అంచనా వేసింది ప్రభుత్వం కూడా. కానీ నిన్నటి వరకే 44 కోట్లు మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు. ఇంకా సమయం ఉండడంతో ఇది 60 కోట్ల వరకు కూడా చేరే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే సామాన్యంగా మనం ట్రాఫిక్ జామ్ లో మనం హైదరాబాద్ లో కానీ ఢిల్లీలో కానీ ఎక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో చూసుకుంటే ఎస్ఆర్ నగర్ లేదా తమిరిపేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ఏరియాలో దాదాపు అర్ధగంట ట్రాఫిక్ జామ్ లో ఉండాలంటేనే నరకం అనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఆ ప్రయాణం చేసే వారిలో చిన్నపిల్లలు, వృద్ధులు, అనేక మంది పెద్ద వయసు వారు ఉన్న నేపథ్యంలో వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక రీసెంట్ గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా కుంభమేళలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఆయన గమనించారు. ఇప్పుడు ఈ కుంభమేళ వెళ్ళేవారు అందరూ కూడా వాహనాలు వెళ్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల వరకు ఎవరు కూడా కుంభమేళ వైపు కానీ ప్రయాగరాజ్ కు వెళ్లే వరకు రద్దు చేసుకోవాలనేది కూడా ఆయన కూడా సూచించారు. ఉత్తరప్రదేశ్ లోని నైనీలో జాతీయ రహదారిపైనే వాహనాలు కూడా పార్క్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం హైవేలో వెళ్లే సందర్భంలో అక్కడ లారీలకు కానీ 4 వీలర్స్ కు రెస్ట్ ఏరియా అనేది ఉంటుంది అక్కడ వాహనాలు పార్క్ చేసుకోవడానికి. అటువంటి ఏరియాలో కూడా పార్క్ చేయడానికి అటువంటి రోడ్లపై వాహనాలు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ మొత్తం రహదారులపైనే పార్కింగ్ చేసేసి అక్కడ రెస్ట్ తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ దృష్టిలో ఉంచుకుని రాబోయే 2 రోజుల పాటు ప్రయాగరాజ్ వైపు ఎవరు వెళ్లొద్దంటూ కూడా మోహన్ యాదవ్ యాత్రికులందరికీ సూచించారు. ట్రాఫిక్ పరిస్థితులను గూగుల్ ద్వారా చెక్ చేసుకుంటూ చూసుకుంటూ మాత్రమే అందరూ ముందుకు సాగాలని చెప్తున్నారు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్, సివన్ని, కట్నీ, మైహార్, సాత్నా, రివాజ్ జిల్లాలో భారీగా ట్రాఫిక్ జామ్ లు ఎక్కువ అవుతున్నాయి. సుమారు 50 కిలోమీటర్లు వెళ్లాలంటేనే 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే కొంత ట్రాఫిక్ జామ్ కు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న భక్తులకు అధికారులకు తెలిసినప్పటికీ కూడా వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదనేది ఉత్తరప్రదేశ్ సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్
కూడా యూపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల చర్యలు చేపట్టాలనేది అఖిలేష్ యాదవ్ చెప్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కానీ రోడ్డు మార్గాన అందరూ ఎంచుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ప్రయాగరాజ్ రావాలంటే ఇటు చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈవెన్ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఇది సౌత్ కు సంబంధించిన అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒక ప్లానింగ్ ప్రకారం కుటుంబ సమేతంగా అందరూ రావడం, ఇటు ప్రయాగరాజ్ లో కుంభమేళ స్నానం ఆచరించడం, ఒకవైపు వారణాసి వెళ్లి అక్కడ స్నానం ఆచరించడం, గంగా నదిలో అక్కడ పుణ్య క్షేత్రాలను సందర్శించడం, తర్వాత అయోధ్య రామ మందిరానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవడంతో మొత్తం అందరూ సొంత వాహనాలు రావడంతోనే ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. కావున అందరూ కూడా కొంత ట్రైన్స్ ద్వారా రావడం ద్వారా కొంత ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనేది ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ ఇటు ట్రైన్స్ కూడా రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని ట్రైన్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్న నేపథ్యంలో ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళాలంటే సొంత వాహనాలు ఉంటేనే మనం ఏదైనా తిరగొచ్చు అనే ఉద్దేశంతో ఒక పక్క ప్లాన్ ప్రకారమే యాత్రికులు కూడా ఇటు భక్తులు కూడా కుంభమేళకు రావడం, అటు అయోధ్య, వారణాసి వెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కానీ నిన్న ఏదైతే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందో ఈ 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 48 గంటలు, మరో 48 గంటల పాటు ఎవరు కూడా ప్రయాగరాజ్కు వెళ్ళొద్దు అనేది ప్రధానంగా సూచిస్తూ ఉన్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే 1,15,00,000 పైన పుణ్యస్నానం ఆచరించారు. నిన్నటి వరకు చూసుకుంటే కానీ 44 కోట్ల మంది త్రివేణి సంగమం వద్ద 44 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు. ఇక రేపు మాఘ పౌర్ణమి నేపథ్యంలో ఈ 5వ పుణ్యస్నానం కాబట్టి పవిత్ర స్నానం, ఈ స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో కూడా తరలి వస్తూ ఉన్నారు. మరోవైపు 26తో మహాశివరాత్రితో ఆఖరి పుణ్యస్నానంతో కుంభమేళ అనేది ముగియబోతోంది. ఈ నేపథ్యంలోనే ముందే అంటే రేపు మాఘ పౌర్ణమి కావడం, ఇంకా భక్తుల సంఖ్య ఇంకా రద్దీ ఎక్కువ ఉండే నేపథ్యంలో అక్కడ భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తుంది యూపీ ప్రభుత్వం. కానీ ఎక్కడో చోట్ల ఏదో ఒక విధంగా ఇబ్బంది ఏర్పడుతుంది భక్తులకు. ఒకవైపు ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం కానీ, వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడడం కానీ, మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రైన్స్ కూడా రద్దు చేసిన ట్రైన్స్ కూడా లేట్ అవుతున్నాయి. కానీ సురక్షితమైన ప్రయాణం ఏంటంటే ట్రైన్ అనేది అందరూ భావిస్తుంటారు. కానీ ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. మరోవైపు ఈ చుట్టుపక్కల ఏదైతే యూపీలో అన్ని చుట్టుపక్కల పవిత్ర పుణ్యక్షేత్రాలన్నీ ఉన్న నేపథ్యంలోనే అందరూ కూడా సొంత వాహనాలను వినియోగించి రావడం ద్వారా టూర్ ప్లానింగ్ చేసుకుని కుటుంబ సమేతంగా వస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఉంటుందనేది ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. కానీ ఈ 2 రోజుల పాటు ఎవరు కుంభమేళాలో స్నానం ఆచరించేందుకు ఎవరు రావద్దంటూ కూడా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చెప్తూ ఉన్నారు. ఇక ఈ పుణ్యస్నానం ఆచరించేందుకు దేశ అధినేతలు ఇటు నిన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెళ్లారు. 2 రోజుల క్రితం మోహన్ యాదవ్, భజన్ లాల్ శర్మ, ఇలా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులందరూ కూడా త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించేందుకు భారీగా తరలి వస్తున్నారు. సామాన్య భక్తులు కూడా భారీగా వస్తున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తుంది. కానీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాల్లో కాకుండా ఇటు ట్రైన్స్ అలాగే ఫ్లైట్స్ ను లో ఇక్కడికి రావాలనేది ప్రధానంగా చెప్తున్నారు. ఒకవేళ వాహనాల్లో రావాలంటే కనుక కొంచెం ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటే మంచిదంటూ కూడా ప్రభుత్వ అధికారులు అయితే వచ్చే భక్తులకు సూచనలు చేస్తూ ఉన్నారు. లక్ష్మి, ఎస్, మరి ఇప్పుడు రాబోయే అంటే 26th రోజు కుంభమేళా కూడా ఎండ్ కార్డ్ పడుతుంది కాబట్టి ఇప్పుడు 26th దాకా కూడా ఇలాగే రద్దీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే ఈ గ్యాప్ లో మళ్ళీ ఏమైనా రద్దీ తగ్గే అవకాశం ఏదైనా రోజు కనిపిస్తుందా? మనం స్టార్టింగ్ లో చూసుకుంటే జనవరి 13న కుంభమేళా పవిత్ర స్నానాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 1,500,000, రెండో రోజు 3.5 కోట్లు మంది భక్తులు వచ్చారు. ఇక తర్వాత రోజు కొంచెం కోటిలోపు వచ్చినప్పటికీ కూడా ఈ భక్తుల రద్దీ అనేది ఇంకెక్కువ అవుతోంది. అంటే పుణ్య స్నానాలు ఆచరించడానికి పవిత్ర స్నానాలు, రాజ స్నానాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ సందర్భంలో ఉదయమే బ్రహ్మముహూర్తంలో స్నానం చేస్తే మంచి జరుగుతుందని భావించారు. ఈ నేపథ్యంలో మౌని అమావాస్య మనం లాస్ట్ టైం చూసాం. 29వ తేదీన మౌని అమావాస్య జరిగిన నేపథ్యంలో ఆ రోజు ఈ ఘటన జరిగింది. 30 మంది చనిపోయారు, అనేక మంది గాయాల పాలయ్యారు. ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అనేక సూచనలు చేస్తుంది. ఎవరు కూడా తొందరపడి రావద్దు, ప్లానింగ్ ప్రకారం రావాలని కూడా వారు చెప్తున్నారు. కానీ భక్తులు మాత్రం వారు త్వరగా వెళ్ళాలి, స్నానం ఆచరించాలనేది ఆ తొందరపాటులో తొక్కిసలాట జరగడం వల్లే రీసెంట్ గా జరిగిన తొక్కిసలాట ఘటనలో 30 మంది చనిపోయారు. అలా అటువంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ అంటే భక్తుల దృష్టిలో ఉంచుకొని మీ ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నారు. కానీ
ఎవరికి వారు వచ్చేస్తున్నారు స్నానం ఆచరించడానికి, కానీ ఏదో ఒక ఘటన జరుగుతోంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ రద్దీ అనేది ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది, కానీ తగ్గే ప్రసక్తే లేదనేది ప్రధానంగా మనం చూస్తున్న ట్రాఫిక్ ను కానీ భక్తుల రద్దీని చూస్తే అర్థమవుతుంది. అంటే వారు ఎక్స్పెక్ట్ చేసింది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 40 నుంచి 50 కోట్లు, మాక్సిమం 45 కోట్ల వరకు వస్తారనేది ప్రభుత్వ అంచనా. కానీ నిన్నటికే 44 కోట్లు ప్రభుత్వ అంచనాను దాటింది. అంటే ఇది 60 కోట్ల వరకు కూడా వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అంటే ఈ రోజు 11వ తేదీ, 26వ తేదీ వరకు కూడా ఇంకా కొనసాగుతుంది కాబట్టి భక్తులకు వచ్చే రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పవిత్ర స్థలానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో మరో 15 కోట్ల వరకు కూడా ఇది పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దాదాపు 60-65 కోట్ల వరకు కూడా వెళ్లే అవకాశం అయితే కనిపిస్తోంది ఈ రద్దీని దృష్టిలో చూసుకుంటే కనుక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ చేసుకుని రావాలి అనేది ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా ప్రభుత్వం కూడా అదే విధంగా భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇక పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత పురాతన హనుమాన్ దేవాలయాన్ని అందరూ కూడా సందర్శిస్తూ ఉంటారు. అక్కడ కూడా రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఒక్కోసారి ఆ పవిత్ర స్నానాలు ఆచరించిన తర్వాత హనుమాన్ దేవాలయ సందర్శన కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే 1-2 కోట్ల వరకు జనాభా ఉంటే మాత్రం ఆ రోజు డెఫినెట్ గా హనుమాన్ దేవాలయాన్ని కూడా సందర్శించుకునేందుకు అవకాశం లేకుండా భక్తులను దృష్టి ఉంచుకుని దర్శనాలు నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యమునా ఘాట్ నుంచి త్రివేణి సంగమానికి పడవల ద్వారా స్నానాచరించడానికి వెళ్తారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటువైపు కూడా పడవల రాకపోకలు కూడా ప్రభుత్వం నిలిపివేసి భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్ని చర్యలు చేపడుతున్నట్టు కూడా యూపీ ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా చూసుకుంటే రోజు రోజుకు కుంభమేళా వెళ్లి పవిత్ర స్నానం ఆచరించే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శివ. ఎస్, మహాకుంభమేళకు పోటెత్తారు భక్తులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలోనే వాహనాల రద్దీ కూడా పెరిగిపోయింది. ఎస్, జబల్పూర్ మరియు ప్రయాగ్రాజ్ మార్గంలో నిలిచిపోయే అన్ని వాహనాలు డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. దాదాపు 350 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయాయి అన్ని వెహికల్స్ కూడా. అంటే 24 గంటల పైగా వాహనాలు కూడా ఉన్న జనాలు కూడా అక్కడికక్కడే ఆగిపోయారు. ఇది ఇండియాలోనే ది లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ ని కూడా గుర్తించారు. అయితే ఇప్పుడు కాశీ అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు కూడా కాశీలో పలు ప్రాంతాలు వాహనాలు రాకపోకలపై ఆంక్షలు కూడా విధిస్తున్నారు. మరి 2 రోజుల పాటు ప్రయాగ్రాజ్ కు వెళ్లొద్దని కూడా ఇప్పటికే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా సూచించారు. ప్రయాగ్రాజ్ లో కొనసాగుతున్న భక్తుల రద్దీ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎస్పెషల్ గా రేపు మేఘ పూర్ణిమ 5వ షాహీ స్థానంగా కూడా భావిస్తారు కాబట్టి ఇంకా ఎక్కువ జనాలు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ కాకముందే ఇంకా జనాలు పెరిగే కొద్ది ఇంకా ట్రాఫిక్ జామ్ ఇంకా పొడుగు అవుతుంది. కాబట్టి ఈ నెల 26తో ముగియనుంది మహాకుంభమేళా. ఇప్పటి వరకు 44 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్టు ఇప్పటికే తెలిపారు. మరి 44 కోట్ల మంది అని అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 60 కోట్ల మంది కూడా వెళ్తుంది. అసలు ఆశ్చర్యపడాల్సిన విషయమే కాదని కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ నెల 26తో ఈ మొత్తం హడావిడంతా కూడా ముగియనుంది. కానీ ఇప్పటికైతే గత 24 గంటల నుంచి అంటే ఇంకొక రాబోయే 24 గంటల వరకు కూడా 350 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ ఉంది. ఇండియా మొత్తంలోనే ద లాంగెస్ట్ అండ్ హెవియెస్ట్ ట్రాఫిక్ జామ్ గా కూడా గుర్తించారు. ఎందుకంటే ఇది ప్రయాగ్రాజ్ వెళ్లే మార్గంలో అన్ని ఒకటే బైపాస్ నుంచి వెళ్ళాలి కాబట్టి అదే ఒక్క రోడ్ మాత్రమే ఉంది. అందరూ సెల్ఫ్ వాహనాలతో వెళ్తే చాలా షాపింగ్ చేయొచ్చు, ఇంకా కంఫర్టబుల్ గా ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి. లేదంటే అంతమంది జనాల్లో మనకు ఒక ఐడెంటిటీ అంటూ ఉంటుందని చెప్పి ఓన్ వెహికల్స్ ఇంకా కార్స్ లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. రైలు కూడా పక్కన పెట్టేస్తుంటారు. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి వాహనదారులు కూడా ట్రైన్ అంతా కూడా అవాయిడ్ చేసి ఇప్పుడు ఆన్ రోడ్ ప్రయాణిస్తున్నారు. ఆన్ రోడ్ ప్రయాణికులతో దాదాపు 48 గంటల దాకా కూడా 350 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు కూడా తెలిపారు. అయితే మరో 2 రోజుల దాకా కూడా ఇంకా వచ్చే భక్తుల్ని కూడా రావద్దు అని మధ్యప్రదేశ్ సీఎం కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఇప్పుడు సూచించినప్పటికీ కూడా 26వ తేదీన మొత్తం అన్ని ముగిని ఉన్నాయి కాబట్టి భక్తులు ఏమాత్రం ఆకుండా మళ్ళీ తరలి వెళ్తూనే ఉన్నారు. మరి ట్రాఫిక్ జామ్ ఎప్పటికల్లా క్లియర్ అవుతుందనే దాని గురించి అయితే వేచి చూడాల్సిందే.